ఉన్నారుగా ఫారెస్ట్ అంటే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే పీక్స్లో ఉన్నాయి. షకిల్ అంటే డ్యాన్స్ చేస్తుంది బ్రిడ్జ్. నాకు చూడగానే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మొత్తం అంతా పెకు అండ్ ఏంటంటారు మన తాటి చెట్లు ఉంటాయి కదా, ఆ యొక్క వుడ్, ఈ రెండు యూజ్ చేసి ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. వాటర్లో పడిపోయింది పాపం. ఫొటోస్ తీయడానికి ట్రై చేశాడు, అది అలా వాటర్లో పడిపోయింది. హాయ్ ఆల్. సో మనకు దగ్గరలో కోరంగి ఫారెస్ట్ అని చెప్పేసి ఏదో ఉందంట. ఎగ్జాక్ట్గా కాకినాడ నుంచి 7.3 km వచ్చింది. యానం వెళ్ళే రోడ్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక మన బోర్డు కూడా కనబడుతుంది, కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంథింగ్ ఏదో. అండ్ అక్కడ లెఫ్ట్ తీసుకోగానే ఇలా స్ట్రైట్గా ఇంకా ఒకటే రోడ్డు. ఆల్రెడీ మా అక్క బావ ముందు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళాం. కాకపోతే వీడియో తీసుకుందని మళ్ళీ బ్యాక్ వచ్చాను, కేవలం వీడియో కోసం మాత్రం. అండ్ మన చుట్టూ చూసినట్లయితే చేపల చెరువులు ఎక్కువగా ఉన్నాయి ఈ రూట్లో. ఎగ్జాక్ట్గా మనకి ఆ హైవే మీద నుంచి ఒక 1.5 km దగ్గర వచ్చినట్టుంది. అండ్ మన చుట్టూ కూడా ఎక్కడ చూసినా సరే ఈ చేపల చెరువులు అండ్ ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి. లొకేషన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారుగా, ఎటు చూసినా చేపల చెరువులు. మరి ఫారెస్ట్లో స్పెషాలిటీ ఏంటో ఏముంటుందో మరి మనకు కూడా తెలియదు. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ మా అక్క అయితే బాగుంటుంది అని బలవంతంగా తీసుకొస్తుంది. మరి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. తీస్తారా? ఎంత ఎంత ఎక్కడ తీస్తావు కదా అయితే. చూసారా సార్ డబుల్ యాక్షన్. అమ్మ కొంచెం అది ఎత్తరా. ముందు 6 feet అందగాడు. మళ్ళీ అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది. షేక్ 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 ఆడిస్తాను రా. పగలేదా ఫోన్లే. అక్క పేలిందక్క. చేశాను కాదు, నువ్వు షూట్ చేశాను, రికార్డ్ చేయలేదు. అక్కడ పేలడం చూశాను. హీరో 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 మళ్ళీ అదే పక్కన చేసి. అక్కడ చూసారా మా బాగా కెమెరామెన్ లేకుండా ఫొటోస్ స్టిల్ ఇస్తున్నాడు. మరి మా బావతో మామూలు ఉండదన్నమాట కామెడీ. కాకపోతే కెమెరా ముందు చేయడానికి సిగ్గుపడతాడు అంతే. చేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అండ్ లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ ఇక్కడ ఒక టెట్టేస్తూనే ఇది ఉంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఏరియా అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ లాంటివి కూడా బాగానే ప్లాన్ చేశారు. బాగానే ఉంది చూడడానికి. ఇవన్నీ అలా పోర్ట్లు, ఓకే, క్యాంటీను. అక్క ఇది ఎలా ఉందక్క చూడు. సో ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న ఇది కదులుతుంది.
అది మరి ఏటి అంత పేరైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే దాని రెక్కలతో నడుస్తుంది, అది విచిత్రంగా వాటర్లోనే ఉంటుంది, బయట ఉంటుంది, దీన్ని ఏమంటారు కూడా తెలియదు, కానీ చూడగానే నచ్చింది. ఈ బ్రిడ్జ్ చాలా ప్రమాదకరం కాదు. షేక్ లాంటి డ్యాన్స్ వేస్తుంది బ్రిడ్జ్. నాకు అర్థం కాలేదు సార్. సో ఈ ఫారెస్ట్లోనే నడవడానికి ఇలా బెంచెస్ వేశారు. మొత్తం ఫారెస్ట్ అంతా కూడా దాదాపుగా ఉంది. అండ్ ఇది మొత్తం ఫారెస్ట్ని యాక్చువల్గా మధ్యలో ఒక నది కూడా డివైడ్ చేస్తుంది. కానీ ఎటు చూసినా సరే చెట్లు, అండ్ కిందనంతా ఈ బురద నేల, మొత్తం అంతా బురదే కనబడుతుంది. కానీ ఇలా నడుచుకుంటూ ఇలాంటి ప్లేస్లను వెళ్తుంటే మాత్రం చాలా బాగుంది. ఎక్కువ శాతం అయితే ఫ్యామిలీస్తో వస్తున్నారు, మార్నింగ్ వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడే వాళ్ళు ఫుడ్ అది రెడీ చేసుకుని ఇక్కడే తింటున్నారు ఈవినింగ్ వరకు. అండ్ ఇది చూస్తున్నారుగా, ఇది అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకు చూడగానే పిచ్చిగా నచ్చేసింది. మొత్తం అంతా పెంకులతోని అండ్ చిన్న చిన్న చెట్లతోని గట్ట మొత్తం వుడ్ వర్క్ మొత్తం చాలా ఎక్సలెంట్గా చేశారు. అండ్ ఇలాగ ఎగ్జాక్ట్గా ముందుకెళ్తే అదంతా చెరువు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక నది డివైడ్ చేస్తుందని. అది అవతల పక్కది కూడా అడవే, యువతల అడవే, ఆ మధ్యలో నది డివైడ్ అవుతుంది. అదంతా కూడా మన గోదావరి వాటరే. ఇక్కడి నుంచి మాత్రం చూడడం చాలా బాగుంది లొకేషన్ మాత్రం. ఇలా చూస్తూ బతికేయచ్చు, పర్వాలేదు, ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటే. అని చూసారుగా లోపల మొత్తం అంతా కూడా ఈ టేకు అండ్ ఏంటంటారు మన తాటి చెట్లు ఉంటాయి కదా, ఆ యొక్క వుడ్, ఈ రెండు యూజ్ చేసి ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ కూడా ఇంకే వుడ్ యూజ్ చేయలేదు. అండ్ అవి రెస్ట్ అదే పాడవకుండా బ్లాక్ కలర్ పెయింట్ అది వేశారు. సో చూస్తున్నారుగా, ఫారెస్ట్ అంటే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే పీక్స్లో ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న యానిమల్స్ అలాంటి చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పీక్స్ అబ్బా, నిజంగా చెప్తున్నాను, ఫారెస్ట్, అడవిలో వాకింగ్ ఇవి అంటే చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్. అంత అందంగా ఉంది ఇక్కడ. వీటి కోసం అయినా సరే ఇంత దూరం రావాలి, తప్పే లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయడానికి వెరీ గుడ్ ప్లేస్. కొంచెం నాలుగా కడుపు వచ్చేసి నడవడానికి ఆయాసం వస్తుంది తప్ప తిరగాలే, కానీ చాలా బాగుంది. ఫ్యామిలీతో మాత్రం వచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ లొకేషన్స్ మాత్రం అసలు ఇంకా సంబంధం లేదు, అంత ఎక్సలెంట్గా ఉంది. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేని విధంగా. కానీ మొబైల్స్ కూడా సిగ్నల్ లేదు అసలు. మనకు స్విమ్మింగ్ వచ్చు, కానీ అయినా సరే బోట్ ఎక్కాలండి ఎందుకో భయంగా ఉంది. కానీ పర్లేదు, ధైర్యం చేసి ఎక్కేద్దాం. వాడిచ్చే సేఫ్టీ జాకెట్లు కూడా నికృష్టంగా ఉన్నాయి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏదో విధంగా కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే బోట్ అయితే ఎక్కేసాను. పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ స్పీడ్ బోట్ కూడా ఉంది, 4 మెంబర్స్కి 800, అది కూడా బాగుంది. అండ్ ఫైనల్గా బోట్ అయితే స్టార్ట్ అయింది. లోపలైతే మాత్రం ఒక రకమైన భయం, ఇంకో పక్క ఒక రకమైన హ్యాపీనెస్. ఎందుకంటే ఈ వాటర్ కొంచెం భయంగా ఉంటుంది ఎటు చూసినా సరే. అంటే కొత్తగా వర్షాలు ఒకటి ఎక్కువ పడ్డాయి కదా ఈ మధ్య, సో దానివల్ల మరి ఏమో తెలియదుగా మొత్తం అంతా కూడా కొంచెం భయంగా, ఫ్లోటింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ బోట్ కూడా అటు ఇటుగా ఊగుతూ వెళ్తుంది. అందుకు కొంచెం భయం వేసింది. అండ్ ఈ ఫారెస్ట్ కోసం డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆల్రెడీ ఆ బోట్లో ఆయన చెప్పాడు ఒక 20 మినిట్స్ టైం పడుతుందమ్మా వెళ్ళి రావడానికి అని చెప్పేసి. సో అందుకే ఎక్కడ పెట్టుకున్న డిస్కషన్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనతో పాటు మన వెనకతలు ఉన్న వాళ్ళు కూడా వింటారు కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాయి డిస్కషన్. యాక్చువల్గా ఈ ఫారెస్ట్లోనే దాదాపుగా 125 టైప్స్ ఆఫ్ బోట్స్, అంటే 125 రకాల పక్షి జాతులు నివసిస్తున్నాయంట. అండ్ దాంతో పాటుగా ఈ ఏదైతే ఈ అడవి ప్రాంతం ఉందో ఇది చాలా వరకు కూడా పెద్ద తుఫాన్ల నుంచి వాటి నుంచి కాకినాడని సేవ్ చేస్తుందంట, అదొకటి.
అంటే మొత్తం అడవి ప్రాంతం వచ్చేసి 125 ఎకరాల్లోని ఉందంట. సారీ, ఎకరాలు కాదు, 25 కిలోమీటర్లు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. 25 కిలోమీటర్ల విస్తరణలోని ఇదంతా కూడా విస్తరించి ఉంది. అండ్ ఏదైతే మనం స్ట్రైట్గా చూస్తున్నామో అదంతా కూడా బీచ్. ఇక్కడ ఈ షిప్లో వెళ్తున్నప్పుడు కొంచెం కొంచెం అంటే ట్రై చేసాక కొంగలు ఇవన్నీ ట్రై చేస్తున్నాం, కానీ అంత క్లారిటీ రావట్లేదని చెప్పి ఇంకా తీయలేదు. చాలా వరకు జంతువులు కూడా మనకు కనబడుతున్నాయి ఆ ఒడ్లో. బాగుంది. సో చూసారు కదా, ఆ ఎదురుగా కనబడుతుందంతా కూడా బీచ్. ఈ వాటర్ మొత్తం వెళ్ళి ఆ బీచ్లో కలుస్తుంది. ఇదే ఆ బీచ్ మొత్తం, ఇదంతా బీచ్. చాలా భయంగా ఉంది అండ్ చూడడానికి చాలా సూపర్గా. ఈ బ్లూ షర్ట్ అన్న మొబైల్ వాటర్లో పడిపోయింది పాపం. ఫోటో వాటర్లో పడిపోయింది. చాలా భయం వేసింది. అంటే పాపం జస్ట్ ఇలా తీసాడు, అంత టక్మని పడిపోయింది. అండ్ వాళ్ళు యానం నుంచి వచ్చారంట, ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఒకటి జాగ్రత్తగా ఉండాలి, 2 డ్రింక్ చేసి రావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పాపం ఆయన డ్రైవర్ అంట, ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది చెప్పండి. అది సింపుల్గా మొబైల్ అనేది వాటర్లో పడిపోయింది. ఇంకా ఏం చేయలేం. సో వెంటనే నేను కూడా కామ్గా ఇంకా కొంచెంగా వీడియో రికార్డ్ చేసేసి త్వరగా జాగ్రత్త పడి మొబైల్ మొత్తం కూడా తీసుకొచ్చి లోపల పెట్టేశాను. అండ్ ఫైనల్గా కోరంగి ఫారెస్ట్ అయితే ఎక్సలెంట్, ఇంకా మాటల్లో చెప్పాల్సిన పని లేదు, అంత ఎక్సలెంట్గా ఉంది. ఎంజాయ్ చేయడం బెస్ట్ ప్లేస్. అండ్ ఫోటోషూట్కి అయితే ఇంకా బాగుంది. అండ్ ఫైనల్గా అయితే యానం స్టార్ట్ అయిపోయాను. అండ్ అంటిల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, జాగ్రత్త.